హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుప్రసీమ వంటకాలు. ఈరోజు వీడియోలో బ్రెడ్ రసమలై రెసిపీ చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇంకా దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ ఇది. కాకపోతే బ్రెడ్ అనేది ఫ్రెష్ బ్రెడ్ తీసుకోవాలి. పాత బ్రెడ్ అనుకోండి విరిగిపోతుంది పాలలో వేయంగానే. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒక చిన్న టీ గ్లాస్తో కానీ లేదా వాటర్ బాటిల్ క్యాప్తో కానీ విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. చిక్కటి పాలు వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 3 లేదా 4 స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని పాలని ఒక పొంగు రానివ్వాలి. సో ఈ విధంగా పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా కూడా కలుపుకుంటూ 1/2 లీటర్ పాలు ఒక 1/4 లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. అప్పుడు పాలు చిక్కగా అవుతాయి, టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా 1/4 వంతు అయిన తర్వాత ఇదంతా కూడా సైడ్స్కి మీగడ కడుతూ ఉంటుంది, తీసివేస్తూ కలుపుతూ ఉండండి. ఆ తర్వాత లాస్ట్లో కలర్ కోసం చిటికేడంతా ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకుల్ని దంచుకొని వేసుకోవాలి. సో ఈ విధంగా 1/2 లీటర్ పాలు అనేవి ఈ విధంగా ఒక గ్లాసు పాలు అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లో 1 కప్పు వరకు కాచిన పాలు తీసుకున్నాను. పాలు వేసుకుని ఒక కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని 2 స్లైసెస్గా తీసుకుని ఈ విధంగా జస్ట్ ఇలా ముంచేసి ఇలా అరచేతిలో పెట్టుకుని కొంచెం ఇలా ప్రెస్ చేయండి. అంతే. ఈ విధంగా అన్నిటిని కూడా ప్రెస్ చేస్తూ పక్కన పెట్టేసుకోండి. 2 స్లైసెస్ తీసుకున్నారనుకోండి రసమలై పీస్ అనేది కొంచెం లావుగా వస్తుంది. పాత బ్రెడ్ అనుకోండి ఇలా పాలలో ముంచంగానే విరిగిపోతుందండి. అందుకనే ఫ్రెష్ బ్రెడ్తోనే చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటిని కూడా పాలలో ముంచుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న పాలలోకి యాడ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా ఈ విధంగా పక్కన వేసేసి గరిట పెట్టకుండా జస్ట్ ఇలా హ్యాండిల్తోనే కదుపుకోండి. బ్రెడ్ కాబట్టి గరిట పెడితే విరిగిపోతుంది. ఇలా కదుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా జస్ట్ ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. ఈ విధంగా సర్వ్ చేసుకుని లాస్ట్లో సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.